రహదారులని జలమలమయ్యాయి. మరోవైపు జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు నిలిచిన నీటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. మరో 2 గంటల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది, రాబోయే 2 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణతో పాటు ఇటు దక్షిణ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి. ఇటు లింగంపల్లి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు చాలా ప్రాంతాల్లో చినుకులుగా ప్రారంభమై చిత్తడిగా చేసే పరిస్థితికి అయితే చేరుకున్నది. మొత్తం కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. వెహికల్స్ అన్నీ కూడా అనూహ్యంగా కురిసిన భారీ వర్షంతో మొత్తం కూడా వెహికల్స్ అన్నీ కూడా నీళ్ళల్లోనే ఉంటున్న పరిస్థితి అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారిగా కూడా వాస్తవానికి దాదాపుగా 2 గంటల కిందట వెదర్ మ్యాన్ కూడా దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. రాబోయే 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇటు సంగారెడ్డి, మెదక్ అలాగే జిహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా అంటే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే ఒక్కసారిగా కురిసిన అకాల వర్షంతో జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం కూడా రోడ్ల మీదకి అయితే చేరుకున్నారు. మొత్తం కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ముందుగానే మొత్తం సిబ్బంది అందరినీ కూడా సిద్ధం చేసి ఉంచాలంటూ కూడా కమిషనర్ సూచించడం జరిగింది. మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఎప్పటికప్పుడు నగరంలో కురుస్తున్న వర్షపాతం పైన ఆమె అయితే ఆరాధిస్తున్నారు. అలాగే ఇంట్లో నుంచి ఆమె పూర్తి స్థాయిలో అధికారులందరితో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదవుతుంది ఏంటనేది మొత్తం కూడా ఆరాధిస్తున్నారు. అప్పుడే మనం చూసుకోవచ్చు విజువల్స్లో మోకాలకు పైగా లోతు నీళ్లు, మొత్తం టైర్లు కూడా ఏదైతే వెహికల్స్ వస్తున్నాయో అవన్నీ కూడా టైర్లు కూడా నీళ్ళల్లో మునిగే పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2 రోజుల పాటు కూడా సేమ్ సీన్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. మరోవైపు వెదర్ మ్యాన్ కూడా ఇవే ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రాబోయే 2 రోజుల పాటు కూడా క్యుములోనింబస్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటూ కూడా వెదర్ మ్యాన్ కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇటు ఏదైతే షేక్పేట్ పరిధిలో దాదాపుగా గంట పరిధిలోనే దాదాపుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. దాదాపుగా సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతూ వస్తుంది. మరోవైపు ఇంకొక గంట పాటు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంకి సంబంధించిన మాన్సూన్ టీమ్స్ ఏవైతే ఉంటాయో మొత్తం 141 మాన్సూన్ టీమ్స్ ఉన్నాయి. ఆ మాన్సూన్ టీమ్స్ ఏవైతే రెగ్యులర్గా ఉండే మాన్సూన్ టీమ్స్ అవన్నీ కూడా ఇప్పటికే రంగంలోకి దిగడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలుస్తున్నాయో ఆ నీరు నిలిచే ప్రాంతాల్లోకి వెళ్ళి మొత్తం కూడా క్లీన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే